వికలాంగులందరికీ ఉచిత రవాణా సౌకర్యం వెంటనే కల్పించాలి. వికలాంగులందరికీ ఉచిత రవాణా సౌకర్యం వెంటనే. ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి చివ్వేముల మండల ముఖ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో వికలాంగుల సమాజానికి సంబంధించి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి మీరు చెప్పినటువంటి అంశాల్లోనే మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలోనే చెప్పినటువంటి అంశాన్ని అమలు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి మహిళలకు ఇప్పటికే ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. గత ప్రభుత్వాలు ఉన్న సందర్భంలో కూడా వికలాంగుల సమాజానికి 50% రాయితీ ఉన్నది. ఆ 50% కూడా మేము పూర్తిగా మాఫీ చేస్తాం, వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చున్నారు. కాబట్టి హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించే అంశంలో ముఖ్యమంత్రి గారికి మరి ఏం అడ్డంకులు ఉన్నాయో మాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ మహిళలకు ఇచ్చేసిండు. అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ మరి సమాజంలో బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి మా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏందో స్పష్టం చేయాలి. లేకుండా మీకు ఏ అడ్డంకులు లేవు కాబట్టి తక్షణమే మా పట్ల చిత్తశుద్ధి ఉంటే, మా వికలాంగుల జాతి పట్ల మీకు గనక నిజంగా ప్రేమాభిమానాలు ఉంటే తక్షణమే వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే మేము విజ్ఞప్తి చేసేది, వికలాంగుల సమాజం అట్టడుగునున్నది, అణగారినటువంటి సమాజం. గతంలో కూడా మీరు 2014లో తెలంగాణ శాసనసభలో వికలాంగుల జాతి సమస్యల మీద పూర్తి అవగాహనతో మీరు మరి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మా సమస్యల మీద మా జాతి పట్ల మీకు కొంత అవగాహన ఉన్నది, మా సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము భావించినాం. కానీ ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా వికలాంగుల సోదరికి ఉద్యోగం ఇచ్చి వికలాంగుల పక్షపాతిగా నిలబడతారని మేము భావించినాం. కానీ ఇలా మహిళలకు గతంలో 50% కూడా లేని మహిళలకి ఇవాళ ఉచిత రవాణా ఇచ్చారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ 50% రాయితీ ఏండ్ల తరబడి ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏదో స్పష్టం చేయాలి. ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విషయం ఈ నెల 30 లోపు మీరు ఒక స్పష్టత ఇవ్వకుంటే మాత్రం 33 జిల్లాల కలెక్టరేట్లు కూడా దిగ్బంధం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మా యొక్క నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు కూడా మేము సన్నద్దమవుతున్నాం. ముఖ్యమంత్రి గారు వికలాంగుల జాతి పక్షాన మరి అండగా నిలబడే విధంగా, అభిమానం చూపించే విధంగా, వికలాంగుల జాతి బిడ్డలను కూడా సమాజంలో భాగం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి తప్పితే ఏదో కేవలం పత్రికల్లో పేపర్లో ప్రకటన కోసం ఒక్కరిని బాగు చేసి దేశం మొత్తాన్ని ఉద్ధరించాలని చెప్పేసి ప్రకటనల కోసం ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి. మీరు మొన్న మా సోదరు రజనీ గారికి ఉద్యోగం ఇచ్చినందుకు మీకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ అట్టడుగు నుండి పీజీలు PhDలు పూర్తి చేసి ఇలా బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తున్నారు మా వికలాంగుల జాతి బిడ్డలు. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నింటి కూడా భర్తీ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు గత ప్రభుత్వం వికలాంగులకు లోన్లు ఇస్తాం, రుణాలు ఇస్తామని చెప్పేసి మాయమాటలతోని మా దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకురు. కానీ ఏ ఒక్క వికలాంగుల సోదరుడికి కూడా లోన్లు రాలేదు. కాబట్టి మరి 100% ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వికలాంగుల సోదరుడికి ప్రభుత్వమే మరి ఆర్థికంగా సహకారం అందించి వికలాంగుల రుణాల నుంచి, వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి మరి తోడ్పాటును అందించి వికలాంగులకు ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగినటువంటి వికలాంగులందరికీ కూడా 2 లక్షల మేరకు ఆర్థిక సహకారాన్ని అందించి మరి ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో మెరుగులు దిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో దరఖాస్తులు తీసుకున్నటువంటి దరఖాస్తుల్ని మళ్ళీ పునఃసమీక్షించి ఎవరైతే దరఖాస్తు చేస్తున్న మా వికలాంగుల సోదరులు అందరికి కూడా మరి రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక మంది మా వికలాంగ సోదరులు ఇల్లు లేక అల్లాడుతున్నారు. ఇల్లు లేని నిరుపేద వికలాంగులందరికీ కూడా ఇల్లు కట్టించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా వికలాంగుల ఉద్యోగస్తులు కూడా సరైనటువంటి ప్రాంతంలో ట్రాన్స్ఫర్లు ఇవ్వక వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి వికలాంగుల ఉద్యోగస్తులకు కూడా స్పెషల్ హాలిడే ఆదివారంతో పాటు సకలాంగులతో సమానంగా పనిచేసే పరిస్థితిలో ఇలా వికలాంగుల సమాజం లేదు. అన్ని రంగాల్లో మమ్మల్ని వాడుకుంటున్నారు. మాకున్న రిజర్వేషన్ ప్రాతిపదికనే సకలాంగులతో సమానం కాకుండా వికలాంగులకు అదనపు హాలిడే కూడా ప్రకటించాలి వికలాంగుల ఉద్యోగస్తులకు అని చెప్పి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో మా వికలాంగ సోదరులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పర్మనెంట్ చేసేందుకు కూడా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ